నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మధ్య మాటల యుద్ధాలే జరుగుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తుంది అన్న మాటలు కూడా మనకి వినిపిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రైతు విభాగం అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిపక్షం పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రతి విషయంలో అడ్డు తగులుతోంది, ఏం జరుగుతోంది, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి అన్ని కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఎందుకని ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ అడ్డు తగులుతోంది? అంటే కూటమి ప్రభుత్వం యొక్క ధోరణి ఇలా ఉంది, మేమేం చేస్తున్నా వీళ్ళు అడ్డు చెప్తున్నారు. మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు పీపీపీ మోడల్ ప్రకారం. ఎందుకని మీరు వాటిని వ్యతిరేకిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ప్రహర్షిని గారు, ముందుగా మీకు నమస్కారం. అదేవిధంగా హిట్ టీవీ యాజమాన్యానికి, హిట్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రజలకి నమస్తే. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయాల గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి, అసలు భారత రాజ్యాంగం ప్రకారం గాంధీ, అంబేద్కర్ లాంటి మహా మేధావులు చెప్పినటువంటి విధానం ప్రకారం ఈ ప్రపంచంలో విద్య, వైద్యం అనేటువంటిది వ్యాపార బద్ధంలో ఉండకూడదు. అంటే నాన్ ప్రాఫిటబుల్ థింగ్లో మనం ఈ రెండు విషయాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా విద్యా, వైద్యం అనేటువంటిది నెసరీ ఐటెం. ఏ వ్యక్తికైనా సరే విద్య అనేటువంటిది వాడు ఏం చదువుకోవాలనుకుంటున్నాడో పరిపూర్ణంగా ఫ్రీగా దొరకాలనేటువంటిది గాంధీ మహాత్ముడి, అంబేద్కర్ ఆశయం. ఈ ఆశయ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేశాడు. మీరు మెడికల్ కాలేజీని గురించి చెప్పాలంటే, అసలు మెడికల్ కాలేజీ అనేటువంటిది మన రాష్ట్రంలో మొట్టమొదటిగా 1942లో మనకు ఒక కాలేజీ రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర మెడికల్ కాలేజీ అనేటువంటి ఒక కాలేజీ మనకు వచ్చింది. ఫస్ట్ కాలేజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే. ఇప్పటిదాకా ఎంతోమంది ఇంచుమించుగా 19 మంది ముఖ్యమంత్రులు మారారు. 19 మంది ముఖ్యమంత్రులు ఎన్ని మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. మొత్తం 13 మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇంత 13 మెడికల్ కాలేజ్ 19 మంది ముఖ్యమంత్రులు తీసుకుని వస్తే, ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దాంట్లోనూ 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తే 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రం, ఈ యొక్క భారతదేశం ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటంటే పేద ప్రజలకి ఉచిత వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కానీ, ఉచిత వైద్య విద్య కానీ ఇవ్వాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఆశయం ఉంది, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రతి జిల్లాకి ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోయారు. కానీ అది చంద్రబాబు నాయుడుకి ఇష్టపడదు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు మా ఆంధ్ర రాష్ట్రానికి? ఆయన టర్మ్లో ఆయన ఓపెన్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్కి ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశాడు. దాంట్లో 13 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్లో చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏం లేదు. ప్రైవేట్ వ్యక్తులకు వచ్చాయి కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు పోతాడు, సెంట్రల్లోకి పోయి పర్మిషన్ తీసుకుని వస్తాడు, ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకుంటాడు, వాడే స్థలాన్ని సేకరిస్తాడు, వాడే బిల్డింగ్ కడతాడు, వాడే దాన్ని స్టార్ట్ చేస్తాడు, వాడే దాని ఫీజులు వసూలు చేసుకుంటాడు. జస్ట్ రిబ్బన్ కటింగ్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మేధావికరణం కానీ, చంద్రబాబు నాయుడు ప్రతిభ, పార్టీ వ్యాలు కానీ ఏమి లేవు. ఇంకా మిగతా 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 4 మెడికల్ కాలేజెస్లో మీకు తెలుసు, మొన్ననే పాడేరు మెడికల్ కాలేజీని నేను ఆపరేషన్ చేశాను అన్న ధోరణిలో ఆపరేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా దగ్గర వేదికల్లో కూడా మాట్లాడినాడు. అది ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్లో కూడా 6 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ కట్టి ఓపెన్ చేసేశారు. ఇంకో ఉన్నటువంటి పాడేరు మెడికల్ కాలేజీని ఓపెన్కి రెడీగా ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్ మారిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు ఆంధ్రాకి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ పాడేరు మెడికల్ కాలేజ్ని ఆయన ఓపెన్ చేశాడు. ఇంకా రెండో కాలేజీ విషయానికి వస్తే ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, అది మన దీంట్లో పెట్టారనమాట, మన విజయవాడ దగ్గర పెట్టారు ఎయిమ్స్ మెడికల్ కాలేజీ. అది మనం ఆయన కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అది కూడా ఆ కుట్రే. అది ఎవరిది? అది ఎయిమ్స్ మెడికల్ కాలేజీ. మనకు రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎయిమ్స్ అనేటువంటి ఒక సంస్థ, మన రాష్ట్రంలో ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఎయిమ్స్ మనకి ఇచ్చింది. వాళ్లే కట్టారు, వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు.
మిగతా 2 కాలేజెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా అయితే పాడేరు ఓపెన్ చేశారు అదే విధంగా పాడేరు 2 మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేశారు. అంటే దీని ప్రకారం చూస్తే ఈ 4 మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారంటారు? 0. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ 0. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వైద్య విద్యకి విద్యా విధానాలకి ఈ యొక్క మెడికల్ కాలేజ్ తెచ్చిన మెడికల్ కాలేజెస్ 0. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజెస్ అయిపోయినాయి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం అనేటువంటిది భయంకరమైన దురదృష్టం. ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజ్ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో మినిమం తగ్గకుండా 50 ఎకరాల ల్యాండ్. ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజ్ మీరు వెళ్ళారంటే 100 ఎకరాల ల్యాండ్ అది. ఇప్పుడు ఈ విధంగా 50 ఎకరాలకు తగ్గకుండా ప్రతి మెడికల్ కాలేజ్ కూడా ఫ్యూచరిస్టిక్ గా ఉండాలని, అందరికి అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విధంగా ప్లాన్ చేసి కొన్ని మెడికల్ కాలేజెస్ 80% అయిపోయినాయి, కొన్ని మెడికల్ కాలేజెస్ 70% అయిపోయినాయి, కొన్ని మెడికల్ కాలేజెస్ 50% అయిపోయినాయి. ఈ విధంగా 50% తక్కువ కన్స్ట్రక్షన్ కాకుండా అన్ని మెడికల్ కాలేజెస్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి ఎన్ని కోట్లు అవుతుంది? 5,000 కోట్లు అవుతుంది అంటున్నారు. వాళ్ళ నాయకులు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లేదు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోన్లు తెస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు. ఒక రోజుకి అప్పు ఎంతో తెలుసా? 475 కోట్ల లెక్కన ఇప్పుడు 16 నెలల్లో 2,76,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు చేసిన అప్పులకి ఒక మెడికల్ కాలేజీకి పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతుంది. దాన్ని ఆ దృక్పథం లేదు ఆయనకి. ఎందుకంటే నిద్రపోయేవాడిని ఎవరైనా లేపొచ్చు కానీ దొంగ నిద్రపోయేవాడు నటించేవాడిని ఎవరు లేపలేరు. ఈ దురుద్దేశం చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ పీపీపీ తప్పు అని చెప్పే విధానంలో చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుని చెప్తున్నారేమో. కానీ చంద్రబాబు నాయుడు నిద్రపోవట్లేదు, దొంగ నిద్ర కపట నిద్రలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చెప్పినా సరే పీపీపీ విధానం ఎందుకు ఆయన ప్రోత్సహిస్తున్నాడంటే తన అనువులకి తనకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టడానికి ఈ మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. దీంట్లో బ్యూటీ చూడండి, పీపీపీ విధానం ఇప్పుడు పార్లమెంటరీ సబ్ కమిటీ కూడా పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. మనకు ప్రధానమంత్రి కూడా పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందరూ కూడా పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పని ఇప్పుడు స్టేట్మెంట్లు పారేస్తున్నారు. స్టేట్మెంట్లు పాడేయడం అంటే వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వెళ్లి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆమె కూడా సమర్థించారు కదా. అదే దానికి వస్తున్నాను మేడం. పీపీపీ విధానాన్ని సమర్థించేది ఏ విధంగా సమర్థించాలి? మీకు నీతి నిజాయితీ ఉంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకులు గారి నీతి నిజాయితీ ఉంటే నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక కాలేజీని తీసుకురండి. ఇప్పుడు మీ 17 మెడికల్ కాలేజ్ కాబట్టి ఇంకొక కాలేజీని పీపీపీ విధానంలో తీసుకురండి. పీపీపీ విధానం అంటే ఏ విధంగా ప్రోత్సహించాలంటే దానికి అనుమతులు మాత్రం ప్రభుత్వం సమకూర్చాలా. ఏ అనుమతి అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనుమతులన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చాలా. ఆ తర్వాత ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, దాంట్లో పనిచేసేటువంటి అందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు సమకూరుస్తారు. ఈ విధంగా సమకూర్చుకుంటే అది పీపీపీ విధానంలో మంచి ధోరణే, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఆ ప్రభుత్వం అనుమతులు ప్రభుత్వమే తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. స్థలాన్ని ప్రభుత్వమే కేటాయించింది, జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. ఇంకొక బ్యూటీ ఏంటంటే దీంట్లో 2 సంవత్సరాల వరకు దాని ఇబ్బంది కోసమే ఈ రోజు ఈ పీపీపీ విధానంలో ఉపయోగించేటువంటి 10 మెడికల్ కాలేజీకి స్పెండ్ చేయాల్సిన వస్తుంది. ఇది పెద్ద ద్రోహం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి భయంకరమైన ద్రోహం. ఈ ద్రోహాన్ని ఏ ప్రజలు కూడా క్షమించరు. కాబట్టి పీపీపీ విధానంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 మెడికల్ కాలేజ్ వదిలేయండి, ఇంకొక 10 మెడికల్ కాలేజ్ తీసుకురండి. ఆ మెడికల్ కాలేజ్ లో వదిలేయాలి. ఈ 10 మెడికల్ కాలేజ్ ఎందుకు వదిలేయాలి? మన గవర్నమెంట్ ప్రభుత్వం అన్ని సమకూర్చేసింది. ఇంకా 5,000 కోట్లు ఉంటే ఇది ప్రభుత్వం అవుతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? పీపీపీ విధానంలో రోడ్లు వేస్తున్నాం, 33 సంవత్సరాలు రోడ్లు మెయింటైన్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంటున్నాడు. ఎంత డెలిబరేట్ గా మాట్లాడుతున్నాడు, ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు చూడండి. ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ ఆ తర్వాత మన 33 సంవత్సరాల తర్వాత వదిలేస్తున్నారు అనే మాట చెప్తున్నారు కానీ మధ్యలో వాళ్ళు టోల్ ఫీజులు వసూలు చేసేది మాత్రం చెప్పట్లేదు. టోల్ ఫీజులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నారో అని మాత్రం అది మాత్రం చెప్పట్లేదు. ఇక్కడ కూడా ఏంది, పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం. అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నటువంటి దాని పని ఏముందని నాకు అర్థం కావట్లేదు. ఈ మెడికల్ కాలేజ్ లో మొత్తం మనం అనుమతులు మనమే తెచ్చాం ప్రభుత్వం, ఆ తర్వాత ల్యాండ్ మనమే తెచ్చాం, ఆ తర్వాత సిబ్బంది మనమే అరేంజ్ చేసాం, బిల్డింగ్స్ మనమే కట్టాం, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. మరి దీంట్లో ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఏంటి నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తాం, మిగతా విధి విధానాలన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి, మొత్తం అంతా కూడా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది అన్నది టీడీపీ వాదన, వాళ్ళు వినిపిస్తున్నటువంటి మాట. గవర్నమెంట్ అన్ని చేస్తుంది కానీ ప్రైవేట్ వ్యక్తులు దీనికి వచ్చి అజమాయిషీ చేసి మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఏం మెయింటైన్ చేస్తారు? వచ్చేటువంటి
ఆ ఫీజులు అంటే ఏదైతే ఒక్కొక్క సీటుకి ₹1 కోటి 2 కోట్లు డిమాండ్ చేస్తూ ఆ ₹2 కోట్ల కలెక్షన్ మాత్రం ప్రైవేటు వ్యక్తులు చేస్తారు. దీనికి మాత్రమే పీపీపీలో ప్రైవేటు వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉంది. కలెక్షన్ ఆఫ్ ఫండ్స్ అవి ఏ విధంగా కరకట్టకు తరలించాలనేటువంటిది మాత్రమే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం. అంటే వైఎస్ఆర్సీపీకి ప్రైవేటీకరణ చేయడం అన్నది ఇష్టం ఉండదంటారా? ప్రైవేటీకరణకు మేము ఎప్పుడు వ్యతిరేకమే. అదేవిధంగా వైజాగ్ మీరు అధికారంలోకి వస్తే ఈ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, విశాఖ ఉక్కు కర్మాగారం వాటికి సంబంధించి కానీ ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మోడీ గారి సభలో మోడీ గారి సమక్షంలోనే చెప్పారు కదా, విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పని. ఇప్పుడు దేశంలో విశాఖ ఉక్కే కాదు, విశాఖతో కూడా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీ, బెంగళూరులో కర్ణాటకలో ఉండేటువంటిది అన్ని కూడా ఒక 4 ఉక్కు ఫ్యాక్టరీస్ని ప్రైవేటీకరణ చేశారు. వాళ్ళందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా దానికి వ్యతిరేకించి ఈరోజు ప్రైవేటీకరణ ఆపుకున్నారు. ఒక్క మన ఈ విశాఖ ఉక్కు మాత్రమే ఈరోజు ప్రైవేటీకరణలో ఉంది. దానికి అసమర్థులైనటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఇదే విధంగా ఉంటుంది. సాక్షాత్తు మోడీ దగ్గర చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మాకు హక్కు, మేము దీన్ని ఒప్పుకోము, మీరు ఎప్పుడు కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పినటువంటి మాట డైరెక్ట్గా చెప్పాడు. 5 సంవత్సరాలు మేము ఆపాం కదా, మళ్ళీ వచ్చినా సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణకి అపోజ్ చేస్తున్నాడు. ఈ మెడికల్ కాలేజెస్ని కూడా ఎవరు వచ్చినా సరే మేము మళ్ళీ తీసుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకి కట్టుబడి ఉంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.